అన్న ఫోన్ నా ఫోన్ అయ్యో సార్ వెహికల్స్ పాపం మగవాడు కూడా వస్తారు. ఈ క్షణం ఏమైతే భయం భయం కూడా లోపల రెస్పాన్సిబిలిటీ అందరు పక్కన అందరూ వెనక్కిరా నాకు కొద్దిగా స్లోగా అందరూ వెనక్కి రండి ఒక్క నిమిషం అందరూ వెనక్కి మీరు కొద్దిగా సైడ్ వచ్చాయి బండి ఇంకా బండి చూసుకోనా సంతోషం. నమ్మ వెంకటేశ చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయింది. నేను ఏదైతే మొక్కున్నానో మా స్వామివారి దగ్గరికి ఆ మొక్కు తీర్చుకున్నాను. 23 రోజులు నిరంతరాయంగా ఏ ఆటంకం లేకుండా అందరి ఆశీర్వాదాలతో స్వామివారి సన్నిధి చేరుకున్నాను. కలిగదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని నష్టపోయినాడు కానీ చెడిపోయినాడు లేదు. నిజాయితీగా ఆయన కోరుకున్నాను. నిజాయితీగా ఆయన మా మొరాలకించి మాకు తీర్చాడు. నా జన్మలో ఇది ఒక అద్భుత ఘట్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన, ఈ చరిత్రాత్మకమైన ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వరుడికి ఈ జన్మాంతం రుణపడి ఆయన సేవ చేసుకుంటాను తప్పిస్తాను. నమ్మ వెంకటేశ్వర థ్యాంక్ యూ. చాలా ఆనందం అనిపించింది. మాటల్లో చెప్పలేనండి. అంత స్వామివారిని నడిపించారు మమ్మల్ని. ఎక్కడ ఒక ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు. అంతా ఏడుకొండల వాడు ముందు మమ్మల్ని తీసుకొచ్చారు. సార్ మీ ఆరోగ్యపరంగా అంటే ఎలా చెప్తారు? నేను బ్రహ్మాండంగా ఇంకా యాక్టివ్ ఉంది. 535 ఎంత వచ్చింది. షాద్ నగర్ నుంచి మొదలు పెట్టాను. షాద్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మా ఇంట్లో ఫిల్మర్ మా ఇంట్లో పూజ చేసుకుని ఫిల్మర్ మా స్వామివారిని దర్శనం చేసుకుని షాద్ నగర్ 8 గంటల వెంకటేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. తిరుమలలో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఏం లేదు నమ్మ వెంకటేశ్వర రేపు వెళ్తాను సార్ కలవటానికి అంతా దర్శనం చేసుకున్నాను. కిలోమీటర్ అటు క్యారవాన్ పెట్టి సెటప్ టెంట్లో 2 క్యారవాన్లు
మొత్తం కొంతమంది ఉండేవాళ్ళు. అన్ని టిఫిన్లు, భోజనాలు, లంచ్ టైం బాగా ఎట్లా వస్తుందాం అని పెద్ద ఎంక్వైరీ చేసేవారు. అసలు ఇలా హైదరాబాద్లో పని నుండి కూడా మనం వస్తున్నాం. థ్యాంక్స్ అన్న. సతీష్ అన్న దా. ఉన్నాయి అది లేకపోతే నేను ఏంటంటే అన్న కార్బన్ ఉందా లేదా అన్ని అడిగారు కదా. అడిగాను. దాన్ని ఎంతసేపటి కింద నుంచి 5 గంటలకు వచ్చిందండి. బాగా అలసిపోయారు. మెల్లగా ఇచ్చాను.